అందరికీ నమస్కారం అండి. నా పేరు మిక్కిలి నాగభూషణం బాబు. మా మిస్సెస్ పేరు మిక్కిలి మేరీ రాణి. మాది మాచర్ల సారు. మాచర్ల పట్టణంలో నేను ఆర్టీసీ కండక్టర్గా జాబ్ చేస్తూ ఉంటాను సార్. గత 2023 సంవత్సరము నవంబర్ నెల నుంచి మా మిస్సెస్కి వామిటింగ్, కడుపులు నొప్పి వస్తుంటే ఈయన అజీర్తి చేసి ఏమన్నా డైజెషన్ ప్రాబ్లం అని ఒక 2 నెలలు మేము ఏదో లోకల్గా ఏదో డైజెషన్ ట్యాబ్లు, సిరప్లు అవి వాడుతూ ఉన్నామండి సార్. వాడుతూ ఉంటుంటే తర్వాత ఈ వామిటింగ్ సెన్సేషన్ అని ఆగట్లా. మాకు డౌట్ వచ్చేసి డిసెంబరు నెల చివరిలో నెల 2వ వారంలో మా బామ్మర్ది గుంటూరు ఉన్నారు. గుంటూరులో అయితే మా తోడలుడు గుంటూరులో ఉన్నారు. వాళ్ళకి చెప్పుకున్న తర్వాత వాళ్ళు విజయవాడ వాళ్ళకి తెలిసిన డాక్టర్ దగ్గర తీసుకుపోయారు సార్. తీసుకుపోయిన తర్వాత వాళ్ళు ఎండోస్కోపీ వేయించారు. డైజెషన్ ప్రాబ్లం సార్. ఎండోస్కోప్ చూపించిన తర్వాత మళ్ళీ అట్టగానే వాళ్ళు ఏదో డౌట్ వచ్చింది. ఈ జీర్ణాశయంలో చిన్న గడ్డ ఉంది, ఆ గడ్డకి మేము టెస్ట్ పంపిస్తున్నాము. మేము దాన్ని వాళ్ళని సరే సార్ అని చెప్పామండి. చెప్పగానే వాళ్ళు ఆ టెస్ట్కి హైదరాబాద్ పంపించి బయాప్సీ ఏదో అంటారంట. ఆ బయాప్సీ చేసిన తర్వాత క్యాన్సర్ అన్నట్టుగా వాళ్ళు చెప్పి ఆపరేషన్ చేయాలన్నారండి సడన్గా. నాకైతే ఏమీ దిక్కు తోసలేదు, భయం వేసింది. ఏంటబ్బా ఈ క్యాన్సర్ అన్నారు, ఆపరేషన్ అన్నారు ఏంటని. సరే సార్ అని నాకైతే మనసు అంగీకరించలేదండి. ఇక మా బామ్మర్దిని వాళ్ళని తీసుకొని, మా తోడలను తీసుకొని తర్వాత చూపించుకుందామని మళ్ళీ విజయవాడ హాస్పిటల్కి వెళ్ళాం, వేరే హాస్పిటల్కి. అక్కడ అడిగితే మీరు ఆపరేషన్ చేయించుకోవాలి, ఇది తప్పదు అని చెప్పేది. మరి ఇక డాక్టర్ గారిని అడిగితే అమెరికన్ ఆంకాలజీ మంగళగిరి అని చెప్పారండి. సరే అని నేను ఇంకిద్దరు ముగ్గురిని ఇలా బస్సులో కలిసి వాళ్ళని కనుక్కొని 5-6 కనుక్కుంటే అమెరికన్ ఆంకాలజీ క్యాన్సర్ హాస్పిటల్ ఉంది మంగళగిరిలో, అక్కడ బాగా చూస్తారయా అని చెప్పారు. నేను ఇక ఆల్రెడీ అంతకుముందు వాళ్ళు చూపించుకున్నాయి ఈ రిపోర్ట్లు తీసుకొని వాళ్ళని కొంచెం అడుగుతా, నాకు డౌట్ వేసి ఏంటా మాకు ఈ పరిస్థితి ఏంది అని చాలా దిగులతో, బాధతో, వేదనతో ఉన్నాం. వేదనతో ఉండేసరికి వాళ్ళు మనకి ఈ హాస్పిటల్ అమెరికన్ ఆంకాలజీ హాస్పిటల్ అని చెప్పారు. మంగళగిరి దగ్గరలో ఉన్నటువంటి అమెరికన్ ఆంకాలజీ క్యాన్సర్ హాస్పిటల్కి వచ్చామండి. డాక్టర్ సృజన మేడం గారి దగ్గరికి వచ్చాం. ఇది మా పరిస్థితి అని చెప్పాము. మేము అంతకుముందు చూపించుకున్నటువంటి ఫైల్ మొత్తం అది బయాప్సీ అవి అని చూశారు. డాక్టర్ గారు చూసి ఏం భయపడద్దు, ఎమ్మడిని ఆపరేషన్ చేయకూడదు, ఈ కీమోథెరపీలు అంటే కీమోథెరపీ అని కూడా మాకు అసలు ఎలా అయ్యిందని కూడా తెలియదు వాస్తవంగా. ఆ కీమోథెరపీ ద్వారా మందుల ద్వారా ముందు ఆ గడ్డ అనేది కడుపులో ఉన్నటువంటి క్యాన్సర్ ఇది ఇవన్నీ తీపిద్దాము, తర్వాత స్టెప్ మా డాక్టర్ గారు ఉన్నారు అని చెప్పారు సృజన మేడం గారు. తర్వాత 6 కీమోలకి నెలకు 20 రోజులకు ఒక్కసారి 20 రోజులకు ఒకసారి డాక్టర్ గారు కీమోలు పెట్టించింది. సిస్టర్స్ అందరూ ప్రతి కీమోకి నైటు ఏ టైంలో లేపినా కూడా వాళ్ళు ఇబ్బంది లేకుండా నైట్ టైం కానీ ఏ టైం కూడా మిడ్నైట్ అయినా సరే చక్కగా వాళ్ళు వచ్చి చూసి, మేము పిలవంగానే వాష్రూమ్ కానీ బాత్రూమ్ కానీ చక్కగా తీసి అన్నీ బాగా చూశారండి. ఇంకపోతే ఈ 6 కీమోలు చక్కగా చూశారు. తర్వాత కళ్యాణ్ సార్ డాక్టర్ గారి దగ్గరికి ఆపరేషన్ చేయడానికి సిద్ధపడతారా మీరు అని సృజన మేడం గారు చెప్పారండి. సృజన మేడం గారు చెప్పిన తర్వాత డాక్టర్ కళ్యాణ్ సార్ దగ్గరికి వెళ్ళాం. కళ్యాణ్ సార్ దగ్గరికి వెళ్ళగానే కళ్యాణ్ సారు ఎండోస్కోపీకి 2 సార్లు ఎండోస్కోపీ తీపిచ్చారు. ఎండోస్కోపీ తీపిన తర్వాత సరే మీకు ఆపరేషన్ చేయడానికి అనుకూలం ఉందయా. కళ్యాణ్ సార్ కూడా చక్కగా ఎండోస్కోపీ చూపించి 2 సార్లు ఆ పొజిషన్ చూసి చాలా జాగ్రత్తగా, మాకు ఆపరేషన్ అంటే భయం వేసింది, విశాంత్ సారు
ఆ సారు కళ్యాణ్ సారు ఇద్దరు మాకు ధైర్యం చెప్పి చక్కగా ఆపరేషన్ చేశారు. ఈ ఆపరేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు మళ్ళీ సృజన మేడం గారి దగ్గర పంపించారు. సృజన మేడం గారి దగ్గర పంపించగానే సృజన మేడం గారు మళ్ళీ 2 కీమోలు పెట్టించారు. ఈ కీమోలు కూడా చక్కగా సక్సెస్ఫుల్ అయిపోయినాయండి. మా మిస్సెస్ మేరీ రాణి ఆరోగ్యంగా ఉంది, క్షేమంగా ఉంది. మళ్ళీ మేము ఈరోజు 10వ తారీఖు రివ్యూకు రమ్మంటే చక్కగా వచ్చాము. ఆ రివ్యూకి వచ్చినప్పుడు చిన్నగా ఆకలికి ఆడటానికి ఏమన్నా సిరప్ రాయండి అంటే సిరప్ రాసిచ్చారు, చక్కగా చేశారు. మళ్ళీ నెలకు ఒక్కసారి హాస్పిటల్కి వచ్చేసి మీరు చక్కగా చెకప్ చేసుకోండి అని సృజన మేడం గారు చెప్పారు. అందరూ చక్కగా చూశారు సార్. ఎక్కువగా సృజన మేడం గారే అన్ని విషయాల్లో ధైర్యపరుస్తూ చెయ్యి అసలు సెకండ్ తీసుకున్నారులా సొంత తల్లిలాగా అట్లా అయితే ఓదార్తా ఉండేదండి. భయపడుతున్నా కూడా భయపడబాకు, ఎందుకు నీకు తగ్గిపోయింది, నేను తగ్గిస్తానని ధైర్యపరుస్తా ధైర్యమైన మాటలు చెప్తా ఉండేది. అది నాకు తెలిసినారు కదా. మా ఊరు వాళ్ళందరూ ఇప్పుడు చక్కగా చూస్తున్నారు. ఆ డాక్టర్ గారు వాళ్ళు మంగళగిరి అమెరికన్ హాస్పిటల్, క్యాన్సర్ హాస్పిటల్ బాగా చూస్తున్నారు, మిమ్మల్ని బాగా తగ్గిపోతుంది, మీరు వచ్చినప్పుడు బాగా నీరసంగా ఉండారు, ముఖంలో జీవకళ లేదు. ఈ హాస్పిటల్కి వచ్చిన తర్వాత చక్కగా మమ్మల్ని మనోధైర్యంతో దింపారు. ఇంకిద్దరు ముగ్గురు మమ్మల్ని అడిగితే పలానా 2-3కి మేము చెప్పుకోగలిగేటువంటి ధైర్యం మాకు ఈ అమెరికన్ అంకాలజీ హాస్పిటల్ మాకు ధైర్యం కలుగు చేసింది. మాకు ఈ క్యాన్సర్ అనే దాని నుండి మేము ఈ మహమ్మారి నుండి మేము బయటపడగలిగాం. అందుకని మా సహోదరులందరూ ఇంకెవరన్నా చూపించుకోవాలనుకున్నా కూడా ఇక్కడికి రండి, ఇక్కడికి వచ్చి చూపించుకుంటే మేము ఎలా చెప్పగలుగుతున్నాం అలా మీరు కూడా చెప్పగలుగుతారనే ఆశతో దృక్పథంతో చెప్పుకుంటున్నాను. అందరికీ వందనాలు, ధన్యవాదాలు సార్.